ఇండియాలో 1/3 వంతు మంది ప్రీ డయాబెటిక్ స్టేజ్లోను 2/3 వంతు మంది ప్రీ హైపర్టెన్సివ్ స్టేజ్లోను ప్రతి 10 మందిలో ఒకరు డిప్రెషన్తోనూ బాధపడుతున్నారు. హే గాయ్స్, వెల్కమ్ టు మిస్టర్ ఇన్ఫర్మేషన్. ఫస్ట్ ట్రైలర్ చూస్తుంటే మీకు బ్రీఫ్గా అర్థమై ఉంటుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు ఇండియాకి ప్రపంచ క్యాన్సర్ రాజధాని అనే బిరుదు వచ్చింది. ఏమిటండి మీరు మాట్లాడేది? భారత ప్రజల ఆరోగ్యం పైన తాజాగా చేసిన అధ్యయనాలు విస్తుపోయే వాస్తవాలను బయటపెట్టాయి. ముఖ్యంగా ఎన్సిడి వ్యాప్తి అధికంగా ఉంది. ఈ ఎన్సిడి అంటే నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. వాటిలో ప్రధానంగా క్యాన్సర్, షుగర్, హార్ట్ డిసీజెస్ అండ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్. ఇవి ఇలా రైజ్ అవడమే కాదు, సగటు దేశ ప్రజల ఆరోగ్యాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని అపోలో హాస్పిటల్స్ విడుదల చేసిన హెల్త్ ఆఫ్ నేషన్స్ నివేదిక భారతదేశానికి ప్రపంచపు క్యాన్సర్ రాజధాని అనే బిరుదు కూడా ఇచ్చింది. ఇలా ఇవ్వడానికి ప్రధాన కారణం మన దేశపు క్యాన్సర్ సగటు కేసులు ప్రపంచపు క్యాన్సర్ సగటు కేసులను మించిపోవడమే. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) మరియు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ ఇన్ఫర్మాటిక్స్ అండ్ రీసెర్చ్ (NCDIR) ప్రకారం ఇండియాలో క్యాన్సర్ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. మనం ఒకసారి స్టాట్స్ని పరిశీలిస్తే ఇండియాలో 1/3 వంతు మంది ప్రజలు ప్రీ డయాబెటిక్ స్టేజ్లోను, 2/3 వంతు మంది ప్రజలు ప్రీ హైపర్టెన్సివ్ స్టేజ్లోను, ప్రతి 10 మందిలో ఒక్కరు డిప్రెషన్తో బాధపడుతున్నారు. అసలు ఈ డిసీజెస్ కి కారణాలు తెలుసుకుందామా? మొదటగా క్యాన్సర్ విషయానికి వద్దాం. క్యాన్సర్ అనగా శరీరంలోని ఏదైనా ఒక కణజాలం లేదా డెత్ సెల్స్ అన్కంట్రోలబుల్ గా పెరిగి పక్కన ఉన్న కణజాలాన్ని కూడా దెబ్బతీసి కణతులను ఏర్పరిచి చివరికి అది క్యాన్సర్ గా మారుతుంది. సాధారణంగా మన శరీరం ఈ డెత్ సెల్స్ ని రిమూవ్ చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. కానీ క్రమక్రమేపీ వయసు మీద పడే కొద్దీ ఈ సామర్థ్యం కోల్పోతుంది. అప్పుడు మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని దశాబ్దాల క్రితం అరుదుగా కనిపించే ఈ వ్యాధి ఇప్పుడు తరచుగా కనిపిస్తుంది. భారతదేశంలోని ప్రజలు క్యాన్సర్ బారిన పడడానికి ప్రధాన కారణాలు జీవన శైలి, పర్యావరణం మరియు వారి సామాజిక ఆర్థిక పరిస్థితులు. జీవన శైలి ఎలా అనుకుంటున్నారా? మితిమీరిన పొగాకు వినియోగం, తరచుగా స్మోకింగ్ చేయడం వలన లంగ్స్, నోరు, గొంతు క్యాన్సర్లు రావడాన్ని ప్రభావితం చేస్తాయి. వెహికల్స్ మరియు ఇండస్ట్రీస్ నుంచి వచ్చే విషవాయువులు గాలిలో కలిసి విపరీతమైన వాయు కాలుష్యం జరిగే ప్రదేశాల్లో నివసించే జనాభాలోని కొన్ని భాగాలను క్యాన్సర్ బారిన పడేలా ప్రభావితం చేస్తున్నాయి. కొంతమంది ఈ పొల్యూషన్లో ఉంటూ సన్ యూవీ రేడియేషన్కి విపరీతంగా ఎక్స్పోజ్ అవ్వడం కూడా క్యాన్సర్ని ప్రభావితం చేసే ఒక అంశమే. మరీ ముఖ్యంగా ప్రజలు ప్రాసెస్డ్ ఫుడ్ వైపు ఆసక్తి చూపించడం మరియు శారీరక శ్రమకి దూరంగా ఉండడం వలన ఊబకాయం తారాస్థాయికి చేరుకొని ఫలితంగా అవి రొమ్ము, కొలెస్ట్రాల్ మరియు ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ బారిన పడేలా ప్రభావితం చేస్తున్నాయి. కెమికల్ కంటెంట్స్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తినడం కూడా క్యాన్సర్ని ప్రభావితం చేసే ఒక అంశమే. చాలా మందికి క్యాన్సర్ పై అవగాహన ఉండదు. అందువలన అది ముదిరి లాస్ట్ స్టేజ్కి వచ్చి డెత్ ఇన్సిడెంట్ వరకు వెళ్ళిపోతున్నారు అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2020లో 13 లక్షలుగా ఉన్న ఈ క్యాన్సర్ కేసులు 2025 నాటికి 13% పెరిగి 15.7 లక్షల వరకు చేరుతుందని, మరియు క్యాన్సర్ బారిన పడే సగటు వయసు తగ్గిపోయి యువత ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని నివేదికలు సూచిస్తున్నాయి. ఎందుకంటే ఏ దేశంలోనూ లేనంత చిన్న వయసులో ఉన్న క్యాన్సర్ పేషెంట్స్ ఇండియాలో ఉన్నారు. మన గవర్నమెంట్ ఎంత అవేర్నెస్ కల్పించినప్పటికీ ప్రజలకి స్వతహాగా అవగాహన లేకపోవడం వల్ల స్క్రీనింగ్ టెస్టులకి దూరంగా ఉంటున్నారు. ఎలా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్స్ US లో 82%, UKలో 70%, చైనాలో 23% ఉండగా ఇండియాలో అది కేవలం 1.9%. గర్భాశయ క్యాన్సర్స్ అయితే 0.9%. దీనిని బట్టి అర్థమవుతుంది మన ప్రజలకి అవగాహన కరువైందని. ఫుల్ కెపాసిటీతో రెడీగా ఉన్నా మనం మేల్కొని వాళ్ళని సంప్రదించకుండా ఉంటే గవర్నమెంట్ మాత్రం ఏం చేయగలదు? ప్రీ డయాబెటిక్ విషయానికి వస్తే, డయాబెటీస్ లేదా మధుమేహం అందరికీ ఈ పేరు సుపరిచితమే. దీనిలో చాలా రకాలు ఉన్నప్పటికీ టైప్ 2 డయాబెటీస్ అనేది మనం తరచుగా చూస్తుంటాం. అయితే ఈ ప్రీ డయాబెటిక్ అనేది టైప్ 2 డయాబెటీస్ కి ముందు దశ. అసలు డయాబెటీస్ కి ప్రధాన కారణం ఇన్సులిన్ నిరోధకత. మన శరీరంలోని క్లోమంలో రిలీజ్ అయ్యే ఇన్సులిన్ అనే హార్మోను బ్లడ్లోని షుగర్ లెవెల్స్ను కంట్రోల్ చేస్తుంది. ఎప్పుడైతే మనకి తగినంత ఇన్సులిన్ లేకపోవడం లేదా మన శరీరం
ఇన్సులిన్కి సరిగా రెస్పాండ్ కాకపోవడం జరుగుతుందో బ్లడ్లో షుగర్ లెవెల్స్ అదుపు తప్పి షుగర్ వస్తుంది. ఈ ప్రీ డయాబెటిక్ అనేది టైప్ 2 డయాబెటీస్కి ఒక పెద్ద హెచ్చరిక. దాని అర్థం మీ రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉన్నాయి, కానీ టైప్ 2 డయాబెటీస్కి మాత్రం అవి సరిపోవు, కాబట్టి జాగ్రత్త అని అర్థం. మనకెందుకు షుగర్ వస్తుంది అనుకుంటే భ్రమపడినట్లే. ప్రీ హైపర్ టెన్షన్ విషయానికి వస్తే సాధారణ మానవుని బీపీ 120/80 ఉంటుంది. ఆ రేంజ్ ఎప్పుడైతే 140/90 చేరడం లేదా అధిగమించడం జరుగుతుందో దానిని హైపర్ టెన్షన్ లేదా హై బీపీ స్టేజ్గా పరిగణిస్తారు. హైపర్ టెన్షన్ చాలా ప్రమాదకారి, ఎందుకంటే ఈ వ్యక్తులకి కొన్నిసార్లు హార్ట్ ఫెయిల్ అయ్యి హార్ట్ అటాక్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. సో ఈ బీపీ 120/80 దాటి మల్టిపుల్ స్టేజెస్లో హైపర్ టెన్షన్గా మారుతుంది. కొన్ని నివేదికల ప్రకారం ఒక వ్యక్తి ప్రీ హైపర్ టెన్సివ్ స్టేజ్ నుంచి హైపర్ టెన్సివ్ స్టేజ్కి మారడానికి దగ్గర 3 నుంచి 4 సంవత్సరాలు పట్టొచ్చు. అందుకనే ఈ ప్రీ హైపర్ టెన్సివ్ స్టేజ్తో జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే మెంటల్ హెల్త్ ఇష్యూస్, వీటిలో చాలా రకాలు ఉన్నాయి. ప్రధానంగా యాంగ్జైటీ, డిప్రెషన్, మూడ్ స్వింగ్స్, ఫోబియాస్ అలాంటివి చూస్తాం. దీనిలో అత్యంత ప్రమాదకారి డిప్రెషన్. ఎవరైనా ఒక వ్యక్తి బాధ కలిగినప్పుడు ఆ బాధ రోజుల తరబడి, వారాల తరబడి, నెలల తరబడి కొనసాగుతూ పదే దాని గురించి ఆలోచిస్తూ ఉంటే ఆ వ్యక్తి డిప్రెషన్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. డిప్రెషన్ ఎందుకు ప్రమాదకరం అంటే ఆ బాధను అధిగమించడానికి వారు సెల్ఫ్ హార్మ్ చేసుకుంటారు. కొన్నిసార్లు సూసైడ్ దాకా వెళ్తుంది. డిప్రెషన్కి ఎవరి సొంత కారణాలు వారికి ఉన్నప్పటికీ మనం వాటిని వేలెత్తి చూపించలేం. కానీ లాంగ్ లాస్టింగ్ సఫరింగ్ ఫ్రమ్ ఎనీథింగ్ కెన్ కాజ్ సివియర్ రిజల్ట్స్ ఇన్ ఫ్యూచర్. సో వారు డిప్రెషన్ని అధిగమించడానికి థెరపిస్ట్ని సంప్రదిస్తే సరిపోతుంది. సో వీటన్నిటి బారిన పడకుండా ఉండడానికి మనం ఏం చేయగలమో చూద్దాం. ముఖ్యంగా క్యాన్సర్ విషయానికి వస్తే మనం మన జీవన శైలిని మార్చుకోవాలి. ముఖ్యంగా ఏదైనా ప్రాసెస్డ్ ఫుడ్ తినే ముందు ఈజ్ ఇట్ సేఫ్ ఆర్ నాట్ అనే క్వశ్చన్ వేసుకోవాలి. మన ఇండియన్ కిచెన్ ఈజ్ ఆల్సో ఏ న్యాచురల్ మెడికల్ షాప్. మన కిచెన్లో దొరికే చాలా రకాల స్పైసెస్లో యాంటీ క్యాన్సర్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో వాటిని గుర్తించి వాటిని యాడ్ చేసుకుంటూ ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. మిగిలిన వాటి గురించి మాట్లాడుకోవాలంటే ప్రతి దానిలో కామన్గా ఒక పాయింట్ ఉంటుంది, శారీరక శ్రమ లేకపోవడం అని. సో ట్రై టు గెట్ స్వెట్. ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఆరోగ్యకరమైన డైట్ తీసుకున్న వారికి రోగాల బారిన పడే అవకాశం చాలా తగ్గుముఖం పడుతుంది. జన్యుపరంగా వచ్చిన వ్యాధుల గురించి మనం ఏం చేయలేం, కానీ మన స్వయంకృత ఆపరదం వల్ల రాకుండా చూసుకోవాలి. సో స్టే హెల్దీ. దిస్ ఈజ్ మిస్టర్ ఇన్ఫర్మేషన్ సైనింగ్ ఆఫ్. Please like, share and subscribe.